అయితే తల్లి జడ పట్టుకుంటారు, లేకపోతే పుస్తెలు పట్టుకుంటారు. కారణం ఏమిటట అంటే మరి ఒకవేళ చిన్న చిన్న పండ్లు వచ్చినప్పుడు కొరికితే తల్లి దూరం విసిరేస్తుందేమో అనే ఉద్దేశం. ఇక్కడ కూడా అంతే పరిస్థితి. పట్టుకున్నాడు, రూములో కూర్చుంది, పాలిస్తోంది. ఇక నీకు ఈ పాలతోని సమాప్తం నీ జీవితం అన్నట్టుగా అది పెద్ద ఫోజు పెట్టి వెంటనే ఓం ప్రాణాయ స్వాహ ఒక్క బుక్క మింగేట. దానికంతా తన్మయావస్థ అవుతోంది. అబ్బో ఇక్కడ ఉంటే ఏమో అయ్యేటట్టుంది, పెరెట్లకు పోయిందట. ఓం అపానాయ స్వాహ. అద్భుతంగా రెండో బుక్క మింగినాడు. ఆ పెరట్లో కూడా రక్షణ అనుకొని పక్కనున్న పొలంకు వెళ్ళిపోయిందట. ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ, ఓ షష్ఠి అన్నదట. ఓ షష్ఠి అంటే ఎక్కడికి వినిపించిందండి దాని కేక? మధురా నగరానికి వినిపించిందట. అక్కడ కంసున్నాడు. ఓం స్వస్తి అంటున్నారు ఎవరు? ఓం స్వస్తి కాదయా, ఓ షష్ఠి అంటున్నారు ఎవరో చచ్చిపోయినట్టున్నారు. మరి అంత పెద్ద కేక. అద్భుతమైనటువంటి ఇళ్ళు ఊరిపోయినాయి, గోవురు వారిపోయినాయి. అందరూ కూడా ఆదరాబాదలు అయిపోయి పారిపోయినారు. ఎక్కడి వాడక్కడ. నందుడు వచ్చాట. యశోద ఏమైంది? ఏమోనండి, మాకు కూడా చెవులు గడియలు పడ్డాయండి ఇప్పుడు. మరి పిల్లవాడేడి? లోపలికి వెళ్ళాడు. పిల్లవాడు లేడు. ఇంటి వెనకకు వెళ్ళి చూస్తే 11 కోసుల పొడవు ఉందటండి ఆ పువ్వుతన శరీరం. రా, నిన్ను అడ్రస్ లేకుండా చంపేస్తా అంటారు కదండి అప్పుడప్పుడు కోపం వస్తే. అడ్రస్ లేకుండానే చంపాడు. ఈ ఊళ్ళో తలకాయింది, ఇంకో ఊళ్ళో కడుపు ఉంది, ఇంకో ఊళ్ళో కాళ్ళు ఉన్నాయి. అంత పెద్దగా అయితే ఆ దాని మీద ఇంతంతగా అనిపిస్తున్నాడు స్వామి. నిచ్చెనలు వేసుకొని పిల్లవాడిని తీసుకొని స్నానం చేయించి గోమూత్రం చేత, గోవు తోక చేత దృష్టి తీసి నొసటికి కాటుక పెట్టి బుగ్గకు చుక్క పెట్టి యశోద ఎంత పని జరిగింది ఇప్పుడు. అందుకోసమై ఇక పిల్లవాడిని విడిచి నువ్వు ఉండకు అన్నట. పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి యొక్క మొట్టమొదలు పూతనోద్ధారాన్ని చేశాడట ఆ తండ్రి. యశోదకు చెప్పినట్ట, జాగ్రత్తగా ఉండండి. ఆ జాగ్రత్తగా ఉండడం మనందరికీ అవసరమే సుమా. భగవంతుణ్ణి కాపాడుకోవాలన్నట. పిల్లవాడికి జాగ్రత్త లేకపోతే ఇంకే ప్రమాదాలు జరుగుతాయో అనుకున్నాడు. తెల్లవారిన తర్వాత నందుడు ఏం చేశాడంటే ఒక రూల్ పాస్ చేశాడు. మన ఇంట్లోకి తలుపులు తీసుకొని ఈ పిల్లల్ని చూడడానికి ఎవ్వరూ రావడానికి వీలు లేదు. తలుపులన్నీ పెట్టేయండి, తాళాలు వేసేయండి. పాపం ఎవరైనా వస్తే కిటికీలోంచి చూడమను. ఆ కిటికీలోంచి చూసేది ఎక్కడ ఇప్పుడు అంటే ఉడిపి, అదే నందగృహం అని పేరు. ఎవరు వచ్చినా ఆ కిటికీలోంచి చూసి వెళ్ళిపోమను. కానీ ఇక్కడ దాకా లోపలికి రావడానికి వీల్లేదు. నేను ఇప్పుడే మధురకు వెళుతున్నాను. చిన్న రాజండి నందుడు, పెద్ద రాజేమో కంసుడు. పన్ను కట్టి వస్తానని అక్కడి నుంచి బయలుదేరాడట. ఎవరు? నందమహారాజు. మనకు కొంత ఆ వెళుతూ ఉంటే ఆనందంగా ఆ సంగీతాన్ని వినుకుంటూ వెళ్ళాడా ఆ నందుడు. గోపాలకృష్ణ భగవానికి ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ హరే నమః. కృష్ణ ముద్దుల కృష్ణుని మురళీధరుని గాథలెన్నెన్నో, శుభగాథలెన్నెన్నో. ముద్దుల కృష్ణుని మురళీధరుని గాథలెన్నెన్నో, శుభగాథలెన్నెన్నో.
మాయలు చేసి మహిమలు గల లీలలెన్నెన్నో నవలీలలెన్నెన్నో మాయలు చేసి మహిమలు గల లీలలెన్నెన్నో నవలీలలెన్నెన్నో ముద్దుల కృష్ణుని మురళీధరుని గాథలెన్నెన్నో శుభగాథలెన్నెన్నో మాయలు చేసి మహిమలు గల లీలలెన్నెన్నో నవలీలలెన్నెన్నో కృష్ణ చరితము మధుర సుధాభరితము కృష్ణ చరితము మధుర సుధాభరితము శ్రవణాష్టమి నడిరాతిరి స్వామి జనించే జగమెల్ల హసించే నందనందనుడై రేపల్లియలోన చరించే యశోదమ్మ ధరించే శ్రవణాష్టమి నడిరాతిరి స్వామి జనించే జగమెల్ల హసించే నందనందనుడై రేపల్లియలోన చరించే యశోదమ్మ ధరించే పూతనాది దానవుల పొగరు హరించే పూతనాది దానవుల పొగరు హరించే వెనువెన్నలతో పాటుగా మన్ను భుజించే కన్యలను వరించే కృష్ణ చరితము మధుర సుధాభరితము కృష్ణ చరితము మధుర సుధాభరితము కాళీయుని పడగలపై కేళి ఘటించే ముని కోటి భజించే బల గోవర్ధన శైలమెత్తి కోట ధరించే గోకులంను ధరించే కాళీయుని పడగలపై కేళి ఘటించే ముని కోటి భజించే బల గోవర్ధన శైలమెత్తి కోట ధరించే గోకులంను ధరించే మోహనము వేణువుది మోహము పెంచే మోహనము వేణువుది మోహము పెంచే సురవైరులైన కంసాదుల పొంకము దించే ప్రతి అదను తరించే కృష్ణ చరితము మధుర సుధాభరితము కృష్ణ చరితము మధుర సుధాభరితము ముద్దుల కృష్ణుని మురళీధరుని గాథలెన్నెన్నో శుభగాథలెన్నెన్నో మాయలు చేసి మహిమలు గల లీలలెన్నెన్నో నవలీలలెన్నెన్నో ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే జయ బలో వేణుగోపాల మహారాజ్ కి येन येनावतारेण भगवान् हरिरीश्वर करोति कर्णरम्याणि मनोज्ञानि जनप्रभो यच्छृण्वतोपैच्चरतिर्वितृष्णा सत्वं च शुद्ध्यश्च चिरेण पुंसाः
భక్తిర్హరౌ తత్పురుషే చ సఖ్యం తదేవ హారం వద మన్యసే చేత్వధాన్యపి కృష్ణస్య లోకాచరితమద్భుతం మానుషం లోకమాసాద్య తజ్జాతి మరురుంధత కదాచిదౌత్తాని కకౌతుకాప్లవే జన్మర్క్షయోగే సమవేతయోషితావదిగ్రతి తద్విజయ మంత్రభాజనై చకార సూనోరభిషేచనం సతీ నందస్య పత్ని కృతమజ్జనాదికం విప్రైకృతస్వస్యాయనం సుపూజితై అన్నాద్యవసహస్ర గభీష్టధేనుభిः సంజాత నిద్రాక్ష మశేషయచ్చనై. గోపాలకృష్ణ భగవాన్. పరమాత్మ పూతనోద్ధారం చేశాడు. యశోదకు జాగ్రత్త చెప్పాడు నందుడు, తలుపులు ఎవరు వచ్చినా తీయకు, తీస్తే జరిగే ప్రమాదానికి బాధ్యురాలవు నువ్వే అవుతావు సుమా అని మరి జాగ్రత్త చెప్పి వెళ్ళాడు. ఎక్కడికి? మథురా నగరానికి, కంసుడి దగ్గరికి. కంసుడికి కప్పం కట్టాడు. తిరిగి వసుదేవుణ్ణి చూద్దామని వచ్చాడు. వసుదేవనందుల సమాగమనం జరిగింది. అడుగుతున్నాట వసుదేవుడు యోగక్షేమాలు ఎలా అడగాలి అనేటువంటిది భాగవతం చెప్తుందండి. అడుగుతున్నాడు, నందా మరి ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చాను, అక్కడ కప్పం చెల్లించాను, నిన్ను ఒకసారి చూసి వెళదామని వచ్చాను. సరే, మీ ఊళ్ళో గోవులు బాగా పాలిస్తున్నాయా? ఇస్తున్నాయి. మీ ఊళ్ళో బ్రాహ్మణోత్తములందరూ చక్కగా వేదపారాయణాలు చేస్తున్నారా? చేస్తున్నాడు. మీ ఊళ్ళో ఉండే గుళ్ళల్లో చక్కగా పూజలు జరుగుతున్నాయా? జరుగుతున్నాయండి. మరి మీ ఊళ్ళో ఉండేటువంటి రైతులందరూ బాగా పంటలు పండిస్తున్నారా? పండిస్తున్నారు. చక్కగా వర్షాలు పడుతున్నాయా? పడుతున్నాయండి. మీ ఊళ్ళో ఉండే ముత్తైదువులందరూ కూడా చక్కగా వ్రతాలు చేసుకుంటున్నారా? చేసుకుంటున్నారు. మీ ఊళ్ళో ఉండే పిల్లలందరూ బాగున్నారా? బాగున్నారు. నా కొడుకు బాగున్నాడా అనవయ్యండి పాపం. నీ కొడుకు బాగున్నాడా అన్నాడు. నా కొడుకు బాగున్నాడా అని అనబోయాడు పాపం. కానీ నీ కొడుకు బాగున్నాడా? వాడికి బాగున్నాడు. వాడిని ఎంతమందిలో వచ్చారో చూసి వెళుతున్నారు. నిన్ననో మొన్ననో ఏదో ప్రమాదం జరిగిందట కదా? అవును, ఎవరో రాక్షసి, చాలా పెద్ద శరీరం వస్తే మరి ఏమైంది, దాన్ని ఎవరు చంపారో తెలియదు. కానీ అందమైన స్త్రీగా వచ్చింది, లోపల దాకా వచ్చింది, పిల్లవాడిని ఎత్తుకుంది. అది అంతవరకు మాకు తెలుసు. కానీ పెద్ద కేక వేసి ఇంటి వెనక పడిపోయిందండి. ఓ జాగ్రత్త సుమా, రాక్షస మాయ చాలా ఉంది, అక్కడక్కడ వింటున్నాం. పిల్లవాడైతే క్షేమంగా ఉన్నాడు. బాగానే ఉన్నాడు. అయిపోయింది, కార్యక్రమం జరుగుతోంది. కాలం గడిచింది. నందుడు వచ్చాడు. రావడమే ఏం చేస్తున్నాడు నందుడు అంటే మొట్టమొదటి కృష్ణుడి దగ్గరికి వస్తున్నాడు. బాగున్నాడా లేదా చూద్దాం. వచ్చాడు, చూశాడు. యశోద, అంతా ఇంట్లో ప్రశాంతమే కదా అన్నాడు. అయ్యా ప్రశాంతమే. కాలం గడిచింది, 3 నెలలు వచ్చాయి. ఏమండి, పిల్లవాడు బోర్ల పడ్డాడండి. ప్రపంచాన్ని బోర్ల వేసేవాడు ఆయన బోర్ల పడ్డా? ఇక్కడ శుక్లవారు చెప్తున్నారు, ప్రపంచాన్నే ఇలా చేసే మహనీయుడు బాల్య చేష్టలు. అమ్మ కావాలి అమ్మ అని అమ్మను ఉన్న ఇంట్లో పుట్టాడు. చిన్నపిల్లలు ఏ చేష్టలు చేయాలో అవన్నీ చేస్తున్నాడు. ఆనందపడుతున్నాట. వైకుంఠలోకంలో కూడా నాకు ఈ ఆనందం లేదు. దర్జాగా పడుకోవాలి అక్కడ. దేవతలు వస్తే ఇట్లా అనాలి అంతే. కానీ ఇక్కడనో నా ఇష్టం. బోర్ల పడ్డా అంటే ఏమండి, ఒత్తిగిల ఉత్సవం అని ఒకటి చేస్తారండి. పిల్లలు బోర్ల పడితే ముత్తైదులందరినీ పిలవాలి, అందరికి వాయినాలు ఇవ్వాలి. బ్రాహ్మణోత్తములు, వేద పండితులు, శాస్త్ర పండితులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు, ప్రజలు, భక్తులు అందరిని పిలిచి వాళ్ళందరికీ సన్మానాలు సత్కారాలు చేయాలి.
మరి రేపే 3వ నెల పడుతున్నదండి, మరి పడ్డదండి, మరి చేయమంటారా ఉత్సవం అని అడిగింది. ఏ ఉత్సవాలు వద్దు, మొన్న జరిగిన ఉత్సవం చాలు పెద్దది, అందుకోసం మనకు ఏ ఉత్సవం వద్దు, అది ఇంట్లో వద్దు. ఏమండి అందరు అడుగుతున్నారు చేయాలని. అయితే ఓ పని చేద్దాం, పెద్ద ఖాళీ మైదానంలో టెంట్లు వేయిస్తా, పందిళ్ళు వేయిస్తా, అనేకమైనటువంటి సంబారాలను తెప్పిస్తా, అక్కడ చేసుకో, కానీ ఇంట్లో మాత్రం ఎవరు వచ్చడం వద్దు. మంచిదే అన్నది. ఆర్డర్ ఇచ్చేసాడు నందుడు. ఎంతసేపు అండి ఆయన తలుచుకుంటే, ఆయన రాజు. అద్భుతంగా పందిళ్ళు పడ్డాయి, టెంట్లు పడ్డాయి, రకరకాల అలంకారాలు, తోరణాలు, ముగ్గులు అన్నీ వేసేసారు. తెల్లవారుదామట్టు ఉత్సవం, అనేక రకాలైనటువంటి ఒక పలహారాలు. గోపికలందరూ కూడా ఆ ఊళ్ళో ఉండేవాళ్ళమ్మ యశోదమ్మ ఏం చేసుకురమ్మంటారు మా వంతుకు, పూరీలు, గారెలు, చుట్టలు, వడియాలు అన్నీ తీసుకురండి. గంపల కొద్ది తీసుకొస్తున్నారండి. ఎంతమంది, ఊరంతా పెద్ద అన్నకూటోత్సవం జరుగుతుంది అక్కడ. అందరు తీసుకువచ్చిన తర్వాత 7 బండ్లు పెట్టిందట యశోద. కింద పెట్టొద్దు కదా అని బండ్ల మీద పెట్టింది. 7 బండ్ల పలహారాలు, ఎన్ని రకాలు గుమాయిస్తున్నాయి. ఇక్కడ పెట్టిన పలహారాలు పక్క ఊరికి వాసన వస్తున్నాయట. గంత కమ్మగా చేశారు పలహారాలు, అట్లా వాసన రావాలి కూడా. ఇక్కడ నిన్న ఎవరో వచ్చి ప్రసాదం ఇస్తాయా, ఇక్కడ మాత్రమే జామ పండు వాసన వస్తుంది అంటే ఇది ఒరిజినల్ కావచ్చాయా? ఈ ఊళ్ళో బజార్లో దొరికేటి అన్నీ కూడా వాసన కాదు, వాటిని బక్కల నుంచి ముక్కులో పెట్టుకున్న వాసన వస్తుంది. అందుకోసమై అప్పటి కాలంలో వాళ్ళు చేసింది చక్కని స్వచ్ఛమైన పదార్థాలతో పాటు స్వచ్ఛమైన మనస్సుతో చేశారు. స్వచ్ఛమైన మనస్సుతో చేశారు కనుక, స్వచ్ఛమైన మనస్సుతో ఎవరైతే చేస్తారో, ఇదేమిటి ఎక్కువ లేదు తక్కువ లేదు మీకు, ఇది అద్భుతమైనటువంటి యొక్క రుచితో పాటు భగవంతునికి ఇష్టం అవుతుందట. అందరూ చేసుకువచ్చారు పలహారాన్ని. బండి మీద పెడితే నందుడు అంటున్నట, యశోదా జాగ్రత్త సుమా, ఎవరు ఎటువంటి వాళ్ళు వస్తాడో, ఎలాంటి వాళ్ళు వస్తారో, ఏం జరుగుతుందో. ఇతి బాలకమాదాయ సామర్థ్యద్గురు కృపా తతే జలై పవిత్ర ఔషధీ చ వీరవిశ్య ద్విజోత్తమై. అనేక మంది బ్రాహ్మణోత్తములు వచ్చారు, వేద పండితులు వచ్చారు, శాస్త్ర పండితులు వచ్చారు, కళాకారులు వచ్చారు. ఆ ఉత్సవానికి ముత్తేదలైతే లెక్కలేనంతమంది వచ్చారు. అందరికి బిజీ బిజీ బిజీ. యశోదకి ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా ఏదో గొప్పగా చేయాలనే కోరికనండి. కొందరికి అట్లా ఉంటుంది. పిల్లవాడిని ఏం చేసింది అంటే, ఓ బండికి ఓ పట్టుగుడ్డ కట్టి అందులో పడుకోబెట్టింది. యశోద, పిల్లవాడేడి ఉన్నాడయా, నీకెందుకు, మరి నాకు కనిపించడం లేదేమిటి? ఆ బండి కింద దాచాను. ఓ, ఎందుకంటే వచ్చిన వాళ్ళలా ముద్దులు పెట్టుకొని పిల్లవాడి చెంపలు ఉబ్బిపోతున్నాయి. అందుకోసమై అక్కడ పెట్టాను. మరి ఎవరన్నా కావలి పెట్టావా? వాళ్ళు ఉన్నారు కదా బడుద్దాయరు మనకు, ఓ 8 మంది పిల్లలు, వాళ్ళని కాపలా పెట్టాను. ఎవరండి వాళ్ళు అంటే, ఇంద్ర, అగ్ని, యమ, నైరుతి, వరుణ, వాయువ్య, కుబేర, ఈశాన్యాది లోకపాలకులంటే గోపాలకులుగా పుట్టారు వాళ్ళు. వాళ్ళు కాపలా ఉన్నారు. ఆలయానికి ఉండరా ఇంద్రాగ్ని 8 దిక్కులకు. వాళ్ళు వచ్చారు. అత్తమ్మ అని పిలిచారట. ఎంత అదృష్టవంతురానండి, ఇంద్రాగ్ని, యమ, నైరుతి, వర్ణవాయువులతోని అత్తమ్మ అని పిలిపించుకుంటూ ఉంది యశోద. అత్తమ్మ అత్తమ్మ, బావా ఎక్కడున్నాడు? ఏయ్, మీకెందుకురా బావా ఇప్పుడు? ఎవరండి బావా? ఈయన ఊరందరికీ బావనే కృష్ణుడు. ఈ బావ పదమే చివరకు అర్జునుడు కూడా పిలిచాడు బావా అని. ఆ వరుసలు పెట్టి పిలిపించుకుంటేనట స్వామికి ఎంత ఆనందం. భగవన్నని పిలిచేవాళ్ళే తప్ప బావా అని పిలిచేవాళ్ళు లేరు. ఇంతకాలం నాకు ఒక బావమరి దొరికినాడు, సంతోషం. వాళ్ళందరూ కూడా కాపలా ఉంటే, ఒరేయ్ మీ బావకే చూసుకుంటూ కూర్చుండకుండా పలహారాలకు దిష్టి కొడుతుంది, అటు ముఖాలు పెట్టుండి అన్నారు. అందరు మరి కాపలా ఉండేవాళ్ళు ఎట్టుంటానండి, ద్వారపాలకులు ఎట్టుంటారు, దేవుణ్ణి చూసుకుంటుంటారా వాళ్ళు? అటుముఖం ఉంటుంది. అందరు కూర్చున్నారు. ఇంతలోపల ఇక్కడ ఉత్సవం జరుగుతోంది. వచ్చిన ముత్తేదలందరికీ బొట్టు ప్రసాదం అన్నీ ఇస్తుంది. వాళ్ళు అడుగుతున్నట, యశోదమ్మ గారు గిన్ని పలహారాలు ఎందుకు? ఇన్ని పలహారాలు అదేంటమ్మా, పెద్ద ఉత్సవం మీకందరికి ఇవ్వద్దా? మాకు కాదమ్మా, ఇటువంటి 10 ఉత్సవాలు చేసే అన్ని పలహారాలు వచ్చే మా ఇంటి వెనక వాళ్ళకి ఇవ్వద్దా? మా ఇంటి ముందరి వాళ్ళకి ఇవ్వద్దా?
మా చిన్న తకియాదా, పెద్ద తకియాదా, ఆ అక్కకియాదా, ఈ అక్కకియాదా, స్వామి చూసినాడు అందరినీ పలహారాలన్నీ నీకనుకుంటున్నావా ఇవి అంటే నా వాళ్ళకి ఎవరికి బాబా భక్తులకు గిన్ని పలహారాలు ఉన్నాయి కనుక ఈ ప్రసాదం దేశ దేశాల వాళ్లకు పంచిపెడతానన్నాట స్వామి. అరే ఎట్లా పంచిపెడతాడు చూస్తున్నాడు. శకటాసురుడు బయలుదేరినాడు ఎక్కడి నుంచి మధుర నుంచి. వాడు ఎట్లా వస్తున్నాడు శకటాసురుడు అంటే తెలిసింది అడ్రస్, పూతన పోయింది కదా, అందుకోసం ఇక అక్కడనే ఉండొచ్చు. ఇక్కడ కోలాహలం జరుగుతోంది, అందరూ ఉన్నారు, వందలాది వేలాది మంది ఉన్నారు. మంగళహారతులు పట్టేవాళ్ళు, పూలహారాలు వేసేవాళ్ళు, అలంకారాలు చేసేవాళ్ళు, ముగ్గులు పెట్టేవాళ్ళు, పాలు పెరుగు ప్రసాదాలు తెచ్చేవాళ్ళు. ఈ హడావుల్లో ఈ హడావుడు ఉంటే వానికి ఆఘ్రాణం రాక్షసులకు వాసంతం తెలుస్తుంది. కృష్ణుడు ఎక్కడున్నాడో పట్టుకున్నాడు మెల్లగా. స్వామి చూచాడు, దా నాయన, రెండవది ద్వితీయ విగ్రహం కలగకూడదు ఏ పని చేసినా. మొదటి రోజు పురాణం జరిగిందంటే రెండో రోజు తప్పక జరగాలి. ఇక తర్వాత మూడో రోజు ఒకవేళ చేతకుండా మానుకోవచ్చు, కానీ రెండో రోజు పనికిరాదు. కనుక రెండో నెంబర్ నువ్వే రమ్మన్నాట. వాడు మెల్లగా బండిలో లీలమైపోయినాడు. ప్రయోజనాలు భగవంతుడు ఏది చేసినా రెండు చేస్తాడు. వీడిని సంహారం చేయాలి. కుడికాలతో తన్నా వీడిని ఎడమకాలతోనా? కుడికాలు ఎందుకు, వీడికి ఎడమకాలు చాలు అనుకున్న ఆ చెయ్యి మెల్లగా వాడు బండిలో లీలమై స్వామిని కంఠం దగ్గరికి చెయ్యి తీసుకొచ్చి పిసుకుదామనే వరకు ఒక్క తన్ను దాన్ని పారేశాడట. బండి తుక్కు తుక్కు అయిపోయింది. అష్టదిక్పాలకులు గదగద వడుకుతున్నారు పిల్లలంతా. యశోదత్తమ్మ పలహారాలు అంటున్నాడు. వీళ్ళకు దృష్టి అంతా పలహారాల మీదనే, పరమాత్మ మీద లేదు. ఒక్క తన్ను తన్నితే ఏమైపోయింది, బండి ముక్కలు చెక్కలు అయిపోయినాయి. ఇంకో ఆలోచన చేశాడట పరమాత్మ. నిన్న పూతన ఇక్కడ పడితే దాన్ని దహన సంస్కారాలు చేయడానికి ఏం జరిగింది అంటే 11 కోసుల పూతన ఎవడు మోసుకపోవాలి దాన్ని? అన్నీ ముక్కలు ముక్కలుగా కోసి దహన సంస్కారాలు చేస్తే స్వామి యొక్క పెదవులు అంటినాయి గనక పూతనకు శరీరం అంతా కూడా సువాసన పట్టిందట. అప్పుడు బ్రాహ్మణోత్తములందరినీ కూడా అయ్యా మరి పూతన దహనం చేయాలంటే ఇంత పెద్దదాన్ని ఎవరు మోసుకపోవాలంటే తప్పు లేదు, శాస్త్రంలో ముక్కలు ముక్కలు చేసేది. ఆ కమ్మటి వాసనకు ఎవరో అన్నారట, ఏమంటే మేము ముక్క మా ఇంట్లో పెట్టుకోవచ్చు, కమ్మటి వాసన ఛీ గిది పెట్టుకుంటారా ఎక్కడ అన్నారట. అంటే పరమాత్ముని యొక్క స్పర్శ దేనికి తాకినా అది పవిత్రం అయిపోతుంది, పరిమళం వ్యాప్తి చెందుతుంది. ఇక్కడ శకటాసురుడు వెళ్ళిపోయినాడు. ఇక ఇక్కడ పడితే లాభం లేదని ఇక్కడ తంతే సరిగ్గా కంసుని ఇంటి ముందర పడేటట్టు తన్నినాడట స్వామి శకటాసురుణ్ణి. అక్కడికి వెళ్ళి అయ్యా చచ్చానండి అన్నాట. ఎవడ్రా చచ్చింది? మన శకటాసుని కంఠంలాగా ఉందండి అన్నాడు. పోయాడు, వాడు కూడా పోయాడు. మరి పలహారాలన్నీ ఏమైపోయినాయండి, ఒక్కటి తుసిరే లేకుండా వెళ్ళిపోయింది. అన్ని ఆకాశంలో లేస్తే జర్మన్, జపాన్, మస్కటు, దుబాయి, ఇరానీ ఎన్ని దేశాలలో పడుతుందట. జపాన్ అనుకున్నాడట మా ఊళ్ళో గారెల వాన పడ్డది, మా ఊళ్ళో కరియల వాన పడ్డది, మా ఊళ్ళో ఇది. ఊళ్ళో కాదండి, దేశ దేశాలలో ఉండే వాళ్ళందరికీ కూడా ప్రసాదాన్ని పంచిపెట్టాడట స్వామి. అందరూ కూడా నా భక్తులే. ఒక నీ వాళ్ళు నీ ఇంటి వెనక ఇంటి ముందరి వాళ్ళ కోసం కాదయా, అందరి కోసం కావాలి. ఆ ఒక్క తన్నుకు ప్రసాదం ఎవరు పెట్టారు? అర్చకుడు పెట్టలేదండి మధ్యన, స్వామి డైరెక్ట్ పంపించేశాడు పాదంతో. ఆ రకంగా దివ్యమైనటువంటి యొక్క శకటాసుర సంహారం జరిగింది. ఏమిటా శకటాసుర సంహారం యొక్క ఆద్యంతం అంటే ఇదే శకటం అండి, మన శరీరమే. ఈ శకటము ఎన్ని పలహారాలు తిన్నది ఇప్పటి వరకు, పుట్టినప్పటి నుంచి ఎన్ని సంక్రాంతులు వాయ్, ఎన్ని శివరాత్రులు వాయ్, ఎన్ని ఏకాదశులు పెద్దవి వాయ్, చిన్న ఏకాదశులు ఎన్ని వాయ్, ఎన్ని దసరాలు వాయ్, దీపావళి వాయ్, ఎన్ని తింటిమి శరీరం నిండా. మరి తిన్న శరీరము పెరుగుతోందా చచ్చేంత వరకు అంటే కుంగిపోతూనే ఉంది. కనుక ఈ శకటంలో ఎన్ని పలహారాలు వేసామో ఈ పలహారాలన్నీ కూడా ప్రసాదాలు కావాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే భగవంతుని యొక్క పాదం ఒకసారి ఈ శకటానికి తాకిందా
ఈ శకటం పవిత్రమైపోతుంది. గోపాలకృష్ణ భగవాన్ అద్భుతమైనటువంటి యొక్క లీలా స్వామిది దివ్యమైనటువంటి యొక్క శకటాసుర సంహారాన్ని చేశాడట. తర్వాత పిల్లవాడు